నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం అండి. నా పేరు విజయలక్ష్మి, కేపీ అండ్ వేదిక ఆస్ట్రాలజర్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. ధన్యవాదములు. ఈ వీడియోలో ఏప్రిల్ 13 నుండి ఏప్రిల్ 19 వరకు వార ఫలితాలు. ఈ వార ఫలితాలు సింహరాశి వారికి. ఈ వారంలో చంద్ర సంచారం కన్యారాశి, తులారాశి, వృశ్చిక రాశి, ధనుసు రాశి మీదుగా సంచారం చేస్తున్నాడు చంద్రుడు. అయితే ఈ సింహరాశిని అనుసరించి ఖగోళంలో గ్రహాలు ఏ ఏ స్థానాల్లో స్థితి పొందాయో చూద్దాం. అయితే సింహరాశిని అనుసరించి ద్వితీయంలో కేతువు, అష్టమంలో 5 గ్రహాలు రాహువు, బుధుడు, శుక్రుడు, శని, రవి 15 వరకు 16 నుండి మేషంలో సంచరిస్తాడు. దశమంలో గురువు, వ్యయంలో కుజుడు. ఇది సింహరాశిని అనుసరించి ఖగోళంలో గ్రహాలు ఇలా స్థితి పొంది ఉన్నాయి. ఆయా స్థానాల్లో వాటి యుతి, దృష్టి, శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయో ఈ సింహరాశి వారికి చూద్దాం. అయితే సింహరాశిని అనుసరించి 2, 3, 4, 5 స్థానాల మీదుగా చంద్ర సంచారం జరుగుతుంది. సింహరాశి నుంచి 2వ స్థానంలో, 3వ స్థానంలో, 4వ స్థానంలో, 5వ స్థానం అంటే కన్యా, తుల, వృశ్చిక, ధనుసు రాశుల మీదుగా సింహరాశిని అనుసరించి. ఇక వారం ప్రారంభంలో అయితే అంత అనుకూలతలు కనిపించడం లేదు అని చెప్పచ్చు. ఖర్చులు, గృహ జీవితంలో సమస్యలు ఎదుర్కోవలసి రావచ్చు అనేది కనిపిస్తుంది. ఇక వీరు ఈ వారంలో కొంచెం కఠినంగా మాట్లాడేది ఎక్కువగా ఉంటుంది. వీరి మాటను నియంత్రించుకోవాలి, ప్రసంగాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. లేదంటే గొడవలకి ఆస్కారాలు, సమస్యలకి పెరగటానికి, శత్రువులు పెరగటానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇక ఆత్మవిశ్వాసం కొంచెం తగ్గేది ఉంటుంది వారం ప్రారంభంలో. ఇక ఆసుపత్రి సందర్శనలకి అవకాశాలు, ఇంకా ఈ విధమైన సమస్యలకి మానసికంగా బాధలు ఉండొచ్చు అనేది కనిపిస్తుంది ఈ ప్రారంభంలో. అయితే మొత్తానికి వారం మొత్తంలో కూడా ఆర్థికంగా కొంత అస్థిరత ఉంటుంది, ఇబ్బంది పడేది ఉంటుంది, హెచ్చుతగ్గులు ఉంటాయి అనేది చెప్పచ్చు. అయితే 14, 15 తేదీల్లో బంధువులు, స్నేహితులు సపోర్ట్ అయితే లభిస్తుంది వీరికి. వారి నుంచి ఏదైనా సపోర్ట్ ఆశించినట్లయితే కొంత ఊరటగా ఉంటారు, ధైర్యంగా అనేది ఉంటుంది వారి సహాయ సహకారాలు పొందితే కనుక. అయితే ఊహించని ఇబ్బందులు అకస్మాత్తుగా తల ఎత్తవచ్చు ఈ వారంలో. అయితే కోర్టు వ్యవహారాలకి, శత్రువులకి కూడా ప్రతికూలంగా ఉంటుంది ఈ వారం అని చెప్పచ్చు. ఇక వ్యాపారస్తులకి వ్యాపారంలో అడ్డంకులు ఏర్పడవచ్చు, నష్టాలు సూచిస్తున్నాయి. ఇన్వెస్ట్మెంట్స్కి అవాయిడ్ చేయండి టోటల్గా ఈ వారం. అయితే ఖచ్చితంగా డబ్బును కోల్పోయేది ఉంటుంది. స్టాక్స్కి, స్పెక్యులేషన్స్కి కూడా నష్టాలు కనపడుతున్నాయి కాబట్టి. ఇక ఉద్యోగంలో కూడా ఇబ్బందులు, పనిలో సీనియర్స్తో, ఇంటిలో పెద్దలతో వాదనలను వీరు మంచి స్పృహతో నివారించాల్సి ఉంటుంది. మనస్ఫూర్తిగా పనులు ఆలస్యం అవుతాయి కాబట్టి ఒక్కోసారి జాబు కోల్పోవచ్చు అనేది కూడా ఉద్యోగంలో కనిపిస్తుంది. ఇక కొన్ని నెరవేరని కోరికలు వీరిని ఎక్కువగా చికాకు గురి చేస్తాయి ఈ వారంలో అనేది చెప్పవచ్చు. ఇక కింది ఉద్యోగులతో కూడా, సహోద్యోగులతో కూడా సంబంధాలకి ఎక్కువగా ప్రయత్నం చేయాలి. వాదోపవాదాలకు పోకుండా వారి రాజకీయాల్లో కూడా తలదూర్చకుండా ఉండాలి అనేది చెప్పటం. ఇక వాహనాలతో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ప్రతిరోజు జరుగుతాయి అనే సందేహం మీకు రావచ్చు, జరుగుతాయా అని. ఇక కుజ, శని, రాహు ఇలా కొన్ని గ్రహాల స్థానాల యుతి, దృష్టిల వల్ల ఆ గ్రహాల స్థాన మార్పిడి జరిగేంత వరకు కూడా గోచారంలో మార్పులు అనేవి ఇలాగే సంభవిస్తూ ఉంటాయి అనేది గ్రహించాలి. ఇక్కడ అందాక జాగ్రత్తలు పాటించక తప్పదు. ఏ రోజైనా సరే అవకాశం ఉంటుంది కాబట్టి చెప్పటం. ఇక జీవిత వ్యాపార భాగస్వాములతో కూడా సమస్యలు ఉండేది కనిపిస్తుంది. ఇక నిదానంగా వాటిని పరిష్కరించుకునే తీరుగా ముందుకు సాగాలి అనేది సూచిస్తుంది. ఇక దూర ప్రయాణం కోసం కూడా అధిక ఖర్చులు ఉండేది ఉంది.
ఈ ఖర్చులను తగ్గించుకుంటే కొంచెం ఆర్థిక సమస్య నుండి బయటపడవచ్చు. ఇక విద్యార్థులకి కష్టకాలంగా ఉంటుంది. దూర ప్రాంత లేదా విదేశీ విద్యకి అనుకూలంగా లేదు ఈ విషయాలకి ఈ వారంలో. ఇక ఫలితాలు తక్కువగా ఉంటాయి వీరి విషయాలకి. ధ్యాస వేరే మళ్ళేది ఉంటుంది. ధ్యాస తక్కువగా ఉండి కొత్త విషయాలు నేర్చుకునే జిజ్ఞాస ఉన్నా ధ్యాస పెట్టలేకపోతారు, వేరే ఎక్కువగా ధ్యాస మళ్లించటం వలన. ఇక వారాంతంలో అన్ని విషయాలకి కూడా గణనీయమైన హెచ్చుతగ్గులు, పరిస్థితుల్లో మార్పులకి అవకాశాలు వస్తాయి. ఒకవైపు ఆదాయం పెరిగినా అధిక ఖర్చులు, ఇలా అప్ అండ్ డౌన్స్గా ఉంటుంది. ఈ సింహరాశి వారికి అదృష్టం అష్టమ శని జరుగుతుంది కాబట్టి అష్టమంలో 5 గ్రహాల అనుకూలతలకి 4 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. చాలా ఇబ్బందులు, ఆరోగ్యపరంగా, ఆర్థికంగా, మానసికంగా కూడా చాలా బాధపడేది, ఇబ్బంది పడేది కనిపిస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సింహరాశి వారు. ఈ వారం వీరు ఇక ఈ వారంలో వీరు నవగ్రహ పూజా విధానాలు పాటించిన కొంత ఉపశమనంగా ఉంటుంది అని సూచించడం జరుగుతుంది. సర్వే జనం సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.